హలో అన్న, మీ పేరు? నా పేరు సతీష్ అన్న. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందన్న? కాంగ్రెస్కి ఎక్కువ వస్తాయి అనుకుంటాను నేను. సరే, ఎందుకు కాంగ్రెస్ అనుకుంటున్నారు? ఎందుకంటే లోకల్ గవర్నమెంట్ ఏది ఉంటే మ్యాక్సిమం అదే గవర్నమెంట్, అంటే ఎంపీ ఎలక్షన్స్ అదే ఎక్కువ వస్తుంది. లాస్ట్ టైం కూడా తెలంగాణలో లోకల్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అదే వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఇదే వస్తుందని అనుకుంటున్నాను. మరి ఫోర్ మంత్స్ అవుతుంది గవర్నమెంట్ వచ్చి, కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన పరంగా మీకు ఎలా అనిపిస్తుంది అన్న? ఇప్పుడు ఇంకా ఇంకా ఏం లేదు బ్రో, చూడాలి. ఇంకొక 4 months చూస్తే 1 year అయితే కానీ చెప్పలేము. 100 daysలోనే మనం ఇచ్చేసామన్నారు. చూడాలి. యాక్చువల్లీ ఇంకా మాకంటే కొంచెం మంచి లీడర్ ఉన్నాడు కాబట్టి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు మెయిన్. యాక్చువల్లీ నేను అనుకోవడం కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఫస్ట్ కారణమే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మంలో ఫస్ట్ మీటింగ్ పెట్టి అంత హైప్ తీసుకొచ్చి జనాలలోకి మంచి అసలు ఆ ఊపిని, ఉత్సాహాన్ని, తెలంగాణ మీద అపోజిషన్ని క్రియేట్ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి క్యాండిడేట్ మాకు ఉన్నాడు కాబట్టి మాకు ఇబ్బంది లేదని మేము అనుకుంటున్నాం. అట్లాగే ఇంకో లోకల్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే ఆయన అంటే ఖమ్మం అంటే ఎప్పటి నుంటో కాంగ్రెస్కి కానీ ఇంతకుముందు వైసీపీకి కానీ ఫేవర్గా అంటే ఆ పార్టీలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎప్పటి నుండి వస్తున్నారు కదా ఖమ్మం అంటే. అవునా? ఇప్పుడు నువ్వు ఎక్కడ, నీది స్టేట్ ఎక్కడ? ఆంధ్ర నీది. నేను ఖమ్మం లోకల్, నాది ఖమ్మం డిస్టిక్ నాది. ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కనుక మొన్న టీఆర్ఎస్ వైపు ఉండుంటే ఇక్కడ బరాబరుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది, తెలుసా? లేదు. ఇప్పుడు చిన్న మిస్టేక్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వదులుకోవడం ఒకటి, రెండోది మన హుజూరాబాద్ ఏంటంటే హుజూరాబాద్ వచ్చి మన ఈటల రాజేంద్ర ఈటలని వదులుకోవడం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వదులుకోవడం. మెయిన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉండుంటే ఇలా బరాబర్కి తెలంగాణ గవర్నమెంట్ వచ్చేది. తెలంగాణ ఇంకా ఐటీకి కానీ అన్నిటికీ చాలా బాగుండేది. ఒక్కడి వల్ల పోయింది. అట్లానే ఇప్పుడు కూడా లోకల్ గవర్నమెంట్ వదులుకుంటుందా? అపోజిషన్లో ఉండనే అట్లా చేసిన వాళ్ళు లోకల్ గవర్నమెంట్ వదులుకుంటుందా? కంపల్సరీ పార్లమెంట్ అన్నీ గెలిపించుకుంటారు. సరే, మరి ఈసారి కాంగ్రెస్కి బీజేపీకి ఉంటుందా ఫైట్, లేకుంటే కాంగ్రెస్కి లేకుంటే టీఆర్ఎస్కి ఉంటుందా? టీఆర్ఎస్ బీజేపీ ఆల్మోస్ట్ ఏముంది బ్రో, ఇంకా ఏం లేదు కాబట్టి కాంగ్రెస్ కూతురు జైలుకి పోయింది కాబట్టి మరి కేసీఆర్ గారు పోయి పార్లమెంట్కి బీజేపీకి ఎక్కువ అవకాశం ఉంది. బీజేపీకి గ్యారంటీ సీట్లు పెరిగితే బీజేపీకి, మిగిలినవి కాంగ్రెస్. ఇక ఎంఐఎం ఉంది కాబట్టి కొద్దిగా కొన్ని సీట్లు దానికి పోతుంది. టీఆర్ఎస్ 1-2 రావచ్చేమో బహుశా. ఎందుకు టీఆర్ఎస్ ఇలా పడిపోయింది? టీఆర్ఎస్ పత్రానికి కారణం ఏమనుకోవచ్చు? మెయిన్ ఎంత హైప్లో ఎంత ఫాస్ట్గా లేచిందో అంత ఫాస్ట్ గవర్నమెంట్ పడిపోయింది. బయటకు వచ్చిన కాడ నుంచి కవిత అరెస్ట్ అవన్నీ రాజకీయం పక్కన పెట్టినా కానీ మిగిలిన ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ జనాల్లోకి వెళ్ళిపోయింది. అది మరి వర్స్ట్ థింగ్ కదా. ఒకరు ఇంత దారుణంగా చేసుకోవడం. ఏమైనా ఖమ్మం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంత పెద్ద లీడర్లు, మాస్ లీడర్లు ఫోన్లే ట్యాప్ చేశారంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు నేను అన్నాను, అరే అమ్మ మా ఇక్కడ దాకా వచ్చి ఇంత చేశారా, ఇంత వరస్ట్ కదా, రాజకీయం చేయాలి కానీ మరి ఇంత వరస్ట్ రాజకీయం చేయకూడదు అనేది జనంలోకి వెళ్ళింది. ఇంకోటి కేటీఆర్లు అంటే మేమందరం అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తరఫున ఇటు కేటీఆర్ గెలవాలని కోరుకున్నాం. మళ్ళీ కేటీఆర్ ఉంటే బాగుంటుంది. కేటీఆర్ ఎందుకు ఐటీ పరంగా కానీ డెవలప్మెంట్ పరంగా కేటీఆర్ బాగా చేశాడు. ఇటు వచ్చేసి సో ఏంటంటే ఓళ్ళల్లోనేమో ఉన్న లీడర్లనే బాగుంది, ఇక్కడికి వచ్చేసరికి టీఆర్ఎస్ బాగుంది. మెయిన్ చాలా మంది నాయకులు పార్టీ మారడానికి కారణం అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో చాలా మంది కాంగ్రెస్లోకి వచ్చారు కదా. నుంచి లేదు, ఫస్ట్ నుంచి ఉంది బ్రో. ఇప్పుడు జగన్ వచ్చినప్పుడు ఐటీ దాడులు జరుగుతాయని భయంతో ఏమైనా వీళ్ళు పార్టీ మారుతున్నారా? ఈ కామన్ వాటి గురించి మీరు అడిగిన చెప్పేది ఏం లేదు. ఎవరి గవర్నమెంట్ వస్తే వాడు మారుతూనే ఉంటాడు. ఇంకా అది కామన్ థింగ్ కదా. ఓవరాల్గా అయితే కాంగ్రెస్ హవా అంటారు. ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ ఉంటుంది. బీజేపీకి ఈసారి నేను అనుకోవడం బీజేపీ అయితే గ్యారెంటీ గెలుస్తుంది అనిపిస్తుంది. ఎక్కువ సీట్లు బీజేపీకి, మోడీకి మంచి హవా వచ్చింది ఇప్పుడైతే. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.